మిడిల్ ఈస్ట్ ఈ పేరు వింటేనే ఇప్పుడు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఏ క్షణంలో ఏ నగరం పైన బాంబుల వర్షం కురుస్తుందో ఎటు నుంచి క్షిపణులు దూసుకొస్తాయో ఎవరు ఊహించలేరు. ఒకవైపు ఆకాశాన్ని తాకుతున్న మంటలు, మరోవైపు అమాయక ప్రజల ఆర్తనాదాలు, ఇంకోవైపు శ్మశానాల్లా మారుతున్న నగరాలు. ముఖ్యంగా ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు పూర్తిగా కమ్ముకున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం ఇక్కడే మొదలవుతుందా అనే భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ సమయంలో ఇరు దేశాల కీలక నిర్ణయం తీసుకున్నాయి. అదే కాల్పుల విరమణ పొడిగింపు. అయితే మిడిల్ ఈస్ట్కు ఇది ఒక టెంపరరీ రిలీఫ్ అయినా తెర వెనుక అసలైన కథ వేరే ఉంది. ప్రస్తుతం లెబనాన్ ఇజ్రాయెల్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న అల్ అదైసా ప్రాంతంలో ఇజ్రాయెల్ సాయుధ వాహనాలు భారీ ట్యాంకులను మోహరించి ఉన్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి జరుగుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల మధ్య సరిగ్గా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ లెబనాన్ ప్రభుత్వాల మధ్య అత్యంత ఫలవంతమైన చర్చలు జరిగాయి. ఇరు దేశాలు కూడా ఈ కాల్పుల విరమణను మరో 45 రోజులు పొడిగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని ప్రకటించారు. అయితే ఈ ఒప్పందం అంత సులభంగా ఏమీ జరగలేదు. దీని వెనుక పెద్ద పొలిటికల్ అండ్ మిలిటరీ డ్రామానే నడిచింది. విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగెట్ ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈ సమయాన్ని కేవలం యుద్ధం ఆపడానికే కాదు, ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతకడానికి వాడుకోబోతున్నారు. దీనికోసం పక్కా షెడ్యూల్ కూడా ఖరారైంది. మే 29న అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్ ఇరు దేశాల సైనిక ప్రతినిధి బృందాలతో కీలక సమావేశం ఏర్పాటు చేయబోతుంది. ఇందులో సరిహద్దుల్లో భద్రత, సైన్యాల మోహరింపుపై చర్చిస్తారు. ఆ తర్వాత జూన్ 2, 3 తేదీలలో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాజకీయ అంశాలపై దృష్టి సారిస్తూ మరో ఉన్నత స్థాయి సమావేశం జరగబోతుంది. అయితే ఈ దౌత్యపరమైన పురోగతి ఒకవైపు జరుగుతున్న అంతర్జాతీయంగా పరిస్థితి చాలా కష్టంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వీరిద్దరి మధ్య బీజింగ్లో జరిగిన 48 గంటల సుదీర్ఘమైన ఉన్నత స్థాయి సమావేశాలు కూడా ఈ మిడిల్ ఈస్ట్లో యుద్ధాన్ని ముగించడానికి ఓ స్పష్టమైన రోడ్ మ్యాప్ని ఇవ్వలేకపోయాయి. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదని, ప్రపంచ వాణిజ్యాన్ని కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని తెరిచే ఉంచాలని అమెరికా, చైనాలు అంగీకరించినప్పటికీ ఒక ఉమ్మడి శాంతి ప్రణాళికను మాత్రం తీసుకురాలేకపోయాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 3% పెరిగి బ్యారెల్కు దాదాపు $109 చేరుకున్నాయి. కాగితాల మీద రాసుకునే ఒప్పందాలకు క్షేత్రస్థాయిలో జరిగే రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించడానికి సరిగ్గా కొన్ని గంటల ముందే లెబనాన్లో ఒక ఘోరం జరిగిపోయింది. దక్షిణ లెబనాన్లోని హరూఫ్ అనే ఒక ప్రాంతంలో ఉన్న ఒక సివిల్ డిఫెన్స్ సెంటర్పై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో 3 పారామెడిక్స్తో పాటు ప్రాణాలు కాపాడే వైద్య సిబ్బందితో సహా 6 ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంటే ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నా మరోవైపు రక్తం చిందించడం మాత్రం ఆగటం లేదు. ఇజ్రాయెల్ కేవలం లెబనాన్ సైన్యంతో యుద్ధం చేయడం లేదు. లెబనాన్ దేశంలో బలంగా ఉన్న హెజ్బుల్లా అనే ఒక సాయుధ
సంస్థతో ఇజ్రాయెల్ పోరాడుతుంది. ఈ హెజబుల్లా వెనుక ఉండి నడిపిస్తున్నది ఇరాన్ దేశం. ఈ ఏడాది మార్చి నెలలో ఇజ్రాయెల్ హెజబుల్లాను టార్గెట్ చేస్తూ లెబనాన్పై తన మిలిటరీ ఆపరేషన్లను మళ్ళీ స్పీడప్ చేసింది. ఎందుకంటే ఇరాన్కి సపోర్ట్గా హెజ్బుల్లా సంస్థ ఇజ్రాయెల్ నగరాలపై నిరంతరం రాకెట్లతో విరుచుకుపడుతోంది. మార్చి నెల నుండి ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో లెబనాన్లో దాదాపు 3,000 మంది. ఈ దాడులు తీవ్రం కావడంతో ఇరాన్ రాజధాని తెహ్రాన్ నుండి ఒక కీలక ప్రకటన వచ్చింది. అమెరికా ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం కుదరాలి అంటే ఇక్కడ లెబనాన్ అనేది ఒక యుద్ధ క్షేత్రం మాత్రమే. అసలైన గేమ్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అమెరికా ఆధ్వర్యంలో వాషింగ్టన్లో జరుగుతున్న ఈ శాంతి చర్చల్లో హెజ్బుల్లా సంస్థ భాగం కాదు. అవును, హెజ్బుల్లా ఈ చర్చల్లో నేరుగా కూర్చోవడం లేదు. అందుకే వారు ఈ కాల్పుల విరమణకు అస్సలు లెక్క చేయడం లేదు. దక్షిణ లెబనాన్లోని కొన్ని ప్రాంతాలలో మోహరించిన ఇజ్రాయెల్ దళాలపై హెజ్బుల్లా నిరంతరం డ్రోన్లు, మోటార్లు, అలాగే రాకెట్స్తో డజన్ల కొద్దీ ఎదురు దాడులను కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ ఏమంటుందంటే తమ దేశ సరిహద్దుల్లోని ప్రజల రక్షణ కోసం దక్షిణ లెబనాన్లో ఒక భద్రతా మండలం ఏర్పాటు చేయడం తమకు చాలా అవసరమని, అందుకే అక్కడ సైన్యాన్ని ఉంచమని చెబుతుంది. కానీ హెజ్బుల్లా మాత్రం ఇజ్రాయెల్ సైన్యం అక్కడ ఉన్నంతకాలం దాడులు ఆపబోమని అంటుంది. ఇలా ఒకవైపు అధికారికంగా కాల్పుల విరమణ పొడిగింపు జరుగుతున్న క్షేత్రస్థాయిలో సైనికులు, పారామెడిక్స్, సామాన్య ప్రజలు చనిపోతూనే ఉన్నారు. మరి ఈ 45 రోజుల పొడిగింపు వల్ల నిజంగా శాంతి వస్తుందా అంటే చెప్పలేం. ఈ 45 రోజుల సమయం అనేది కేవలం ఇరు దేశాలు తాము తదుపరి వ్యూహాలను సిద్ధం చేసుకోవడానికి దొరికిన ఒక విరామం లాంటిది. ఎందుకంటే హెజ్బుల్లా దాడులు ఆపడం లేదు, ఇజ్రాయెల్ తన వైమానిక దాడులను విరమించడం లేదు. మరి ఈ 45 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు భవిష్యత్తులో శాశ్వత శాంతి ఒప్పందానికి దారి తీస్తుందో లేదో చూడాలి.